న్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొంతమంది డైరెక్టర్లు ఒక సినిమా తీసినప్పుడు 3 గంటల సినిమాను కూడా 30 గంటలు తీస్తారు. ఆ 30 గంటల్ని రకరకాల ఎడిటింగ్లు చేసి దాన్ని మళ్ళీ 3 గంటలకే తీసుకొస్తారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్ డైరెక్టర్లు ఉంటారు. 3 గంటల సినిమాని కేవలం 3 గంటల 5 నిమిషాల్లో తీస్తారు. ఆ 5 నిమిషాలు అక్కర్లేదనుకున్న దాన్ని ఎడిట్ చేసి 3 గంటల్ని ఎంత క్లారిటీతో ఇవ్వాలో అంత క్లారిటీలో ప్రజెంట్ చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే క్లారిటీ ఉన్న డైరెక్టర్ సినిమాని ఎలా తీయాలి, దాన్ని ఎలా హిట్ చేయాలి, పాత్రధారులు ఎవరు ఉండాలి, ఆ పాత్రధారులకి ఎటువంటి క్యారెక్టర్ ఇవ్వాలి అన్న విషయంలో ఆ డైరెక్టర్లు పూర్తి క్లారిటీతో ఉంటారు. ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు కూడా అంతే క్లారిటీతో ముందుకు వెళ్తోంది. నిజంగా ఎవరికి ఏ సీట్ ఇవ్వాలి, ఎవరిని ఎక్కడెక్కడ పోటీ చేయించాలి, ఎవరికి నిజంగా గెలుపు అవకాశం ఉంది, టీడీపీలో ఆ అభ్యర్థికి ఎంత మేర ఛాన్స్ ఉంది, జనసేనలో పోటీ చేసే అభ్యర్థికి ఎంత మేర ఛాన్స్ ఉంది, ఇద్దరి బలాబలాలేంటి, ఎవరికి విన్నింగ్ అవకాశం ఎక్కువ ఉంది అన్న అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని నిన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా 3.5 గంటల పైచిలుకు సమయంలో మొత్తం 175 నియోజకవర్గాల్ని ఒక్కొక్క నియోజకవర్గం వారీగా ఇద్దరు అభ్యర్థుల్ని టీడీపీ అభ్యర్థి బలం ఎలా ఉంది, జనసేన అభ్యర్థి బలం ఎలా ఉంది అని బ్యారేజ్ వేసుకుని వారి దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ల ఆధారంగా వారికి అందుతున్న సమాచారం ప్రకారం సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి వచ్చింది. అది కూడా 32 సీట్లు జనసేన అడిగినట్టు, అందులో పూర్తి స్థాయిలో 20 సీట్ల విషయంలో టీడీపీ జనసేన ఇద్దరికి ఏకాభిప్రాయం వచ్చింది. సో మనం గతంలో కూడా చూసాం, పోటాపోటీగా ఇద్దరు అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాలు ప్రకటించినప్పుడు దాన్ని కూడా ఇద్దరి మధ్య ఏదో జరిగిపోయింది, ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి అంటూ అధికార పార్టీ కానీ వారికి సంబంధించిన అనుకూల యూట్యూబ్ ఛానళ్లు లేకపోతే సోషల్ మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతే స్థాయి మెచ్యూరిటీలో ఏమిటి అనే సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తనకున్నటువంటి పూర్తి క్లారిటీతో పెద్ద పార్టీ అన్నాక కొన్ని రకాల సమస్యలు ఉంటాయి, లేకపోతే వారికి ఉండే ఒత్తిళ్లు వారికి ఉంటాయి, మనకుండే ఒత్తిళ్లు మనకుంటాయి. సరే, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కాబట్టి వాళ్ళు ప్రకటించారు, మనం ప్రకటించాం. కానీ టీడీపీ జనసేన పొత్తు ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, వీళ్ళే గెలుస్తారు అంటే అంతే క్లారిటీతో చెప్పారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా అదే కనిపించింది. సో పూర్తి క్లారిటీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాను అడ్రస్ చేసినప్పుడు కూడా ఆయన అంతే క్లారిటీతో అవును పొత్తు నాకు కొంచెం కష్టం ఉంటుంది, గతంలో సిపిఐ సిపిఎం లేకపోతే బీఎస్పీతో పెట్టుకున్నప్పుడు కొంత కష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎలా ముందుకు కొనసాగాము, ఇప్పుడు కూడా ఉన్న ఇబ్బందులున్నా ఒత్తిళ్లున్నా కూడా టీడీపీ జనసేన పొత్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అంటూ గంటా బజాయించారు. అలాగే ఇప్పటి వరకు కూడా 32 సీట్లు అడిగినట్టు 20 సీట్లలో పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం వచ్చినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. అందులో కూడా ఎక్కడ కొంత చిక్కు వస్తోంది ఇద్దరి మధ్య టీడీపీ జనసేన అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, విశాఖ జిల్లాలోనే కొంత సీట్లు ఎక్కువ కేటాయింపులు జరపాలి అన్నట్టుగా జనసేన కోరడం, లేకపోతే ఆ అంశాలన్నింటిలో బలాబలాలు తేల్చుకునే విషయంలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే జనసేన కూడా విజయనగరంలో 1, విశాఖలో 6, కృష్ణలో 3, గుంటూరులో 2, ప్రకాశంలో 2, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 2, కర్నూలులో 1, అనంతపురంలో 2. ఇవి కాకుండా అనౌన్స్ చేసినవి కాకుండా ఇప్పటికే కాకినాడ కానీ అటు మచిలీపట్నం లోక్సభ స్థానాలు ఇప్పటికే జనసేన కేటాయించిన నేపథ్యంలో అదనంగా అనకాపల్లి, తిరుపతి కూడా కోరినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఒకే చోట కాకుండా మొత్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో కేటాయించే విధంగా పూర్తి స్థాయిలో విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, గెలుపే ప్రాతిపదికగా సీట్లకు సంబంధించిన చర్చ కొలిక్కొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ పూర్తి స్థాయిలో గెలుపు అవకాశాలే ప్రాతిపదిక. దీంతో పాటుగా ఈ నెల 8న మరొకసారి ఫైనల్ భేటీ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత 14లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాలకొల్లు వేదికగా మరి ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థులు లేకపోతే పాదయాత్ర ఎలా ఉండాలి, సభ ఎలా ఉండాలని ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందనేది చర్చ. కానీ ఈ లోపలనే 8వ తారీఖున ఇంకొకసారి ఫైనల్ భేటీగా ఉండి 120 నుంచి 130 స్థానాల్లో ఓవరాల్ గా అభ్యర్థులు ఖరారైపోయినట్టు, 18 స్థానాల్లో లోక్సభ సభ్యులకు సంబంధించిన ఖరారైన నేపథ్యంలో
8వ తేదీన ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరికి ఏ సీటు ఎవరికి ఎన్ని అనేదైతే ప్రస్తుతానికి ఇద్దరు అధినేతల మధ్య పూర్తి స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడుతూ గట్టిగానే నన్ను నమ్మండి, జనసేనని గెలిపించండి, పూర్తి స్థాయిలో నా మీద నమ్మకం ఉంచండి అని కూడా కోరడం జరిగింది. అలాగే గట్టిగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగానే సమాధానం చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇదేం మహాభారత కాలం కాదు, కలియుగం. చెల్లినే గౌరవించినాడు అర్జునుడా, ఆయన ఏదో అర్జునుడు మేమంతా కౌరవులు అన్నట్టు మాట్లాడుతున్నారు, పాలనే ప్రాతిపదిక అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు కూడా అందరినీ కూడా ఆలోచింపు చేసింది. నిజంగా ఆకర్షించింది కాదు, ఆలోచింపు చేసింది. ఇదేమి రాజులు రాజ్యాల కాలం కాదు, యుద్ధం కాదు అన్నట్టుగానే మాట్లాడారు. మొత్తానికైతే ఈ తతంగం ఇంత జరుగుతూ ఉండగానే యథావిధిగా అసలు ఈ పొత్తు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీ తన స్థాయిల్లో ఎలా పొత్తు విచ్ఛిన్నం చేయాలన్నటువంటి చేసిన ప్రయత్నాలన్నిటికీ కూడా మళ్ళీ మరొక్కసారి నిన్న కూడా అదే ప్రయత్నం తెరలేపింది. 60-20 అంటూ వారి వారి మాధ్యమాల్లో మళ్ళీ గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అటు ఇద్దరు అధినేతల మధ్య క్లారిటీ ఉన్న నేపథ్యంలో మరి వైసీపీ నుంచి ఇప్పటికే వలసలు ఆగటం లేదు. మరొక పక్కన బీజేపీ పొత్తు విషయంలో కూడా కొంత వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు కూడా 175 స్థానాలు ఒంటరిగా పోటీ చేస్తాం, 25 లోక్సభ స్థానాలు ఒంటరిగా పోటీ చేస్తాం, ఈ అంశం విషయంలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా మా పార్టీ నాయకులతో ప్రసంగిస్తారన్న స్టేట్మెంట్ కూడా చర్చనీయాంశమైంది. మొత్తానికైతే పొత్తుల లెక్కలు తేలిపోయిన నేపథ్యంలో ఇక అందరి లెక్కలు తేల్చడమేనా, సిద్ధం అంటున్న అధికార పార్టీకి తాము సంసిద్ధమయ్యామని చెప్పకనే చెప్పేశారు. ఎక్కడ పోటీ చేస్తారు అన్నది క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఈ పొత్తు అధికార పార్టీని చిత్తు చేయబోతోందా, లెక్కలు తేలినట్టేనా, ఇక అందరి లెక్కలు తేల్చడమేనా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ్రి మురళి గారు, జనసేన నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. విక్రమ్ పూలా గారు, మీతో ప్రారంభిస్తాను. ఎట్లా చూడాలి నిన్నటి జరిగినటువంటి భేటీ గాని, చర్చ గాని, సీట్ల కేటాయింపు, మళ్ళీ ఈ రాబోయే 4-5 రోజుల్లో కూడా ఆశావాహులు ఎవరున్నారో వాళ్ళందరినీ సంప్రదించి తాము తీసుకున్న నిర్ణయాలు చెప్పడం, అన్నిటిని ఎలా చూస్తారు? అంటే పొత్తు యొక్క లక్ష్యం ఏంటనేది చాలా ఇంపార్టెంట్ అండి. పొత్తు యొక్క లక్ష్యం ఏంటంటే అధికార పార్టీని ఎటువంటి అవకాశం లేకుండా ఓడించడం అనేది పొత్తు లక్ష్యం. సో ఆ లక్ష్యం నెరవేరాలంటే వాస్తవికమైనటువంటి అంచనాల మేరకు అభ్యర్థుల్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దీనికి సుదీర్ఘమైనటువంటి కసరత్తు అవసరమైంది. సహజంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు కోరిన సీట్లు కూడా 32 కోరారని వచ్చింది. సరే, టీడీపీ మాత్రం 25 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొంచెం పీఠమూడులు ఎక్కడ పడతాయంటే కొన్ని జిల్లాల్లో 2 పార్టీలకి సమానమైనటువంటి బలం ఉన్నది. కొన్ని చోట్ల ఒక పార్టీకి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల రెండో పార్టీకి ఎక్కువ ఉండొచ్చు. అక్కడ కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ నిన్న కొంత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసిన తర్వాత ఆయన బాలశౌరి గారు జాయిన్ అయిన టైంలో ఆయన మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. అంటే వాళ్ళ శ్రేణులకి కొంత ఇండికేషన్ అనేటువంటిది ఇచ్చారు. అంటే పొత్తులు అనేటువంటిది కొంచెం ఇబ్బందికరం, కష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి, కానీ పోటీ చేసిన చోట కంప్లీట్గా మనకి ఫలితం అందాలి, అది ప్రాతిపదిక అన్నట్టుగా చెప్పారు. అది చాలా వాస్తవికంగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఏదో నంబరు, ఇది పెద్ద నంబరు మనం కోరి అక్కడ ఇబ్బందులు పడే కంటే కూడా వాస్తవికమైనటువంటి బలాలు ఎక్కడ ఉన్నాయనే దాని మీద ఐడెంటిఫై చేసుకొని దానికి తగినట్టుగా సీట్లు సంపాదించి ఆ సీట్లలో గెలిపే ప్రాతిపదికగా, అంటే మీకు సపోజ్ 100% రిజల్ట్స్ వచ్చేటట్టుగా చెయ్యాలి అనేటువంటిది ఆయన కూడా అదే అన్నారు. ఇచ్చిన వరకు సీట్లు 98% గెలవాలి అనేటువంటిది ఆయన పెట్టుకున్నారు. అది దాన్ని ఆహ్వానించాలి. ఆయన వాళ్ళ శ్రేణులు కూడా చాలా మందికి ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. ఆస్పిరేషన్స్ ఉన్నప్పటికీ కూడా అందరి ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది కష్టం అవుతుంది. అందువల్ల బలంగా ఉన్న చోట్ల అక్కడ సపోజ్ తెనాలి లాంటి సీట్ ఉందనుకోండి, ఇద్దరికి ఇబ్బంది. ఎందుకంటే మరి మనోహర్ గారు అక్కడ లీడరు, ఇక ఇటు రాజా గారు కూడా మరి ఆయన కూడా మంత్రిగా పనిచేశారు 99లోనే. ఆయనకి బలం ఉంది, ఆ నియోజకవర్గంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. సో అటువంటి చోట్ల కొంత పీఠముళ్ళు పడేటువంటి అవకాశం ఉంది. కానీ
ఇరు పార్టీలు నేతలు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇతరత్ర అవకాశాలు కల్పించేటువంటి దాని మీద మాట్లాడి ఈ పొత్తుని సఫలీకృతం చేయాలి. ఏ ప్రాతిపదికన ఏ లక్ష్యం కోసం పొత్తు పెట్టుకున్నారో ఆ లక్ష్యం నెరవేరటం అనేటువంటిది రెండు పార్టీల ముందున్నటువంటిది లక్ష్యం. అయితే ఇక్కడ ఒక పాయింట్ విక్రమ్ గారు, ఇప్పుడు నిన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో గతంలో కూడా ఆయన ఇదే మంగళగిరి కార్యాలయంలో రాజోలు ఈ రాజానగరం సీట్లు అనౌన్స్ చేసినప్పుడు దాన్ని కూడా ఏదో పోటాపోటీ ప్రకటన చేసేశారు, ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి అనేది అధికార పార్టీ ప్రొజెక్షన్ ఇచ్చింది. నిన్న ఆయన మాట్లాడిన తర్వాత కూడా అదేలాంటి ప్రొజెక్షన్ బయటికి తీసుకొస్తున్నారు. పొత్తన్నాకి ఇబ్బందులు ఉంటాయి అన్న దాన్ని కూడా వేరేలాగా కమ్యూనికేట్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది అనవసరం అండి. ఈ దశలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ విషయంలో నాకైతే చంద్రబాబు నాయుడు గారికి పూర్తి క్లారిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు జనసేన అధినేత వారికి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదో రాస్తారు, రకరకాలుగా రాస్తారు కాబట్టి దాన్ని క్యారీ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కూడా, పార్టీలకు ఉండదు. సరే, చూసే వాళ్ళకి పేపర్లో వచ్చిన దాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. పేపర్లో రాశారంటే పలానా పేపర్లో రాశారంటే నిజమేమో అనేటువంటిది ఉంటుంది. కానీ ఇంకా నేను అనుకోవటం అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, వాళ్ళకి కొంత స్పష్టత వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి పేపర్లు ఏం రాస్తున్నాయి, సోషల్ మీడియాలో ఏం రాస్తున్నారు అనేటువంటిది కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎక్కడన్నా కొంచెం బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట అక్కడ సీట్లు కేటాయించలేకపోతే వాళ్ళని ఏ విధంగా బుజ్జగించడం, వాళ్ళని ఏ విధంగా సంతృప్తిపరిచి రెండు పార్టీలు కలిసి పనిచేసేటట్టుగా చేయడం అనేటువంటిది టాస్క్, వాతావరణాన్ని సృష్టించాలి. ఆ టాస్క్ ఉంది ఇప్పుడు రెండు పార్టీల మధ్య. అంతే తప్ప ఇతర పేపర్లో ఏం రాశారు, ఇందులో ఏం రాశారు, 60 ఇస్తారా 70 ఇస్తారా, ఇది కాదు. ఇది అసలు క్వశ్చనే కాదు. అది రాస్తారు, ఇంకో 2 రోజులు రాస్తారు. ఎప్పుడైతే సీట్లు ప్రకటించిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మీరు గమనించినట్లయితే అధికార పార్టీలు కూడా ఇప్పుడు 60 మందికి మార్చారని వార్తలు వచ్చినాయి. మొత్తం సిట్టింగ్స్ 60 మంది మార్చారు, 30 మంది సిట్టింగ్లకు మార్చారు. మొత్తం 60 స్థానాల్లో మార్పులు జరిగాయి. మరి దాని మీద ఎందుకు చర్చించరు? మరి దాని మీద కూడా చర్చించాలి కదా. కాబట్టి ఇదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడం, అదేవిధంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సరిగా అది ఫలించలేదు అని చెప్పడం ద్వారా కొంత అయోమయం, గందరగోళం సృష్టించాలనేటువంటిది వాళ్ళకి ఉంటుంది లక్ష్యం. ఇది కూడా ఒక పోల్ స్ట్రాటజీ కాబట్టి అది తప్ప ఒప్ప అనేటువంటి జోలికి వెళ్ళకుండా, ఆ ట్రాప్లో పడకుండా ఈ రెండు పార్టీలు పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం. రైట్. టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళి గారు ఉన్నారు. నమస్తే కొండ్రు మురళి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి ఇక అంతా సర్దుబాటు అయిపోయినట్టేనా, అన్ని కొలిక్కొచ్చినట్టేనా, ఇక ఎన్నికల శంకారం పూరించడమే తరువాయ? నిన్న సుదీర్ఘ భేటీ ఇద్దరు అధినేతలు, ఏం చెప్తారు? మ్యూట్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పటికే ఎన్నికలు పూరించినట్టే, మేము ఎక్కడ శంకారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మోస్ట్లీ ఒకే స్టేజ్ మీద వస్తారు డెఫినెట్ గా. ఇప్పటికే అంటే ఇద్దరు కూర్చున్నారు, చాలా క్లారిటీ ఉందండి. అంటే మాకు కూడా అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కూడా చాలా క్లారిటీ ఉంది. ఏ సీట్లు అనేది చాలా వరకు చాలా కొద్దిగా అండి. ఇప్పుడు 170 సీట్లు. అలాగే జనసేన అధిపతి కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. సో వాళ్ళకి చాలా వరకు ఇండికేషన్స్ ఇచ్చారు, మాకు కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. పెద్దగా అదొకటి. అన్నిటికన్నా అంటే నేను కూడా చాలా ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను కదా, అంటే విక్రమ్ గారికి కూడా తెలుసు. నేను అనేది ఏంటంటే రెండు పార్టీలు కలిసేటప్పుడు క్యాడర్ లో కొంత మనస్పర్ధత కానీ కొంచెం దూరంగా ఉంటారు. కానీ అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు, అయితే ఈ దుర్మార్గాలు ప్రతి ఒక్కరూ ఖండించడం అయితేనేమి, అసలు జనసేన తెలుగుదేశం అన్నదమ్ముల క్యాడర్ టోటల్ కలిసిపోయిందండి. అదే నాకు చాలా ఆశ్చర్యం. ఎక్కడ కూడా చిన్న విమర్శ, ఒకవేళ చంద్రబాబు గారిని ఎవరైనా విమర్శిస్తే ఇమ్మీడియట్ గా అంటే వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాకూడదు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో సహజంగా ఈ రెండు పార్టీలు అయితే ఇంకా అంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. అంటే ఎక్కడ 1-2 దగ్గర సర్దుబాట్ల దగ్గర ఇబ్బంది రావచ్చేమో కానీ నాయకులకి, మా అధినేతలకైతే రాదు. డెఫినెట్ గా నచ్చ చెప్పడం జరుగుతుంది. కింద కూడా క్యాడర్ చక్కగా ఉంది. డెఫినెట్ గా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా సుమగమైందని అయితే నేను నమ్ముతున్నాను.
అయితే ఒకటి మురళి గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇద్దరు అధినేతలకి క్లారిటీ ఉంది అని. అధినేతలకి ఒక్కోసారి క్లారిటీ ఉన్నా జనరల్ గా ఎలక్షన్స్ అన్నప్పుడు ఎవరికైనా సరే సీట్ ఆశించి రాకపోతే డెఫినెట్ గా మీరు ఒకటో రెండో అన్నావు, 20 అనుకుందాం పోని, 20 సీట్లలో కూడా ఒక్కోసారి అలకలు ఉంటాయి, లేకపోతే ఎదుగో నేను కష్టపడ్డా నాకు రాలేదంటారు. కానీ ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, ఇద్దరు అధినేతలు గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందో వాళ్ళకే ఇస్తున్నాము అన్నప్పుడు డెఫినెట్ గా ఈ రాకుండా ఆశించి చేసే వాళ్ళని అలుగుతారు. కాబట్టి వాళ్ళని పిలిచి ఎలా సర్దుబాటు చేస్తారు, ఇవన్నీ కూడా ఎలా సర్దుకుంటారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు? ప్రభుత్వం వచ్చిందనుకోండి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఆపర్చునిటీస్ అభ్యర్థులు కూడా తెలుసు, అలాగే నాయకులకు. ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన మీద నమ్మకం ప్రతి ఒక్కరికి. పార్టీ మీకు తెలుసు, పార్టీ కార్యకర్త చివరి కార్యకర్త వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం. అందుకోసం నాయకులు ఏదో తిరగబడతారు అనేది అయితే లేదు. ఒకటి. రెండోది, మా నాయకుడు డెమోక్రటిక్ అండి, ప్రజాస్వామ్యవాది. ఇప్పుడు వాళ్ళ నాయకులాగా ఇటు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం, లేకపోతే కలవకపోవడం, లేకపోతే వారిని దూరంగా పెట్టడం జరగదు. పిలిచి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వం రావాలి అనేది అందరి కోరిక. అందుకోసం పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి రాదండి. సో అలాగే నాకు తెలిసినంత వరకు జనసేన అధినేత కూడా అంతే క్లారిటీతో ఉన్నారు. ఇంకా మాకు అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు క్యాడర్ కానీ మా క్యాడర్ లేదు. అలా అన్నిటికన్నా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి కదండి. అందుకోసం ఈ రోజు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ అసలు ఇక్కడ చేయగలుగుతున్నాం? ఎన్ని అంటే ప్రతిపక్షానికి ఇప్పుడు సొంత చెల్లి తల్లిని లేకపోతే బాబాయిని ఏ విధంగా చేసేయడం మనం అందరం చూసాం. అంటే ఇంకా వాల్యూస్ లేవు. సొంత చెల్లి ఏదో పార్టీకి రిప్రజెంట్ చేస్తుంటే ఈరోజు అసలు తండ్రికే పుట్టలేదు, తల్లికే పుట్టలేదు, లేకపోతే బూతులు మాట్లాడడం. అంటే డెమోక్రసీలో వైసీపీ లాంటి పార్టీ ఉండకూడదు. ఇది చాలా క్లారిటీ వచ్చింది ప్రజలకు కానీ నాయకులు కానీ అందరికీ కూడా. సో ఇలాంటి నాయకుడు కూడా ఇంకొకసారి అసలు పదవిలో రాకూడదు, ముఖ్యమంత్రి కాదు కదా, అసలు ఇలాంటి పార్టీ ప్రజాస్వామ్యం మనగలవుదండి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎన్నో వందల పార్టీలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాం. ఎంత నీచంగా బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసామా? సో ప్రజలైతే ఇంకా ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ ఇంటికి పంపించాలని చాలా రెడీగా ఉన్నారు. అందుకోసం ఏంటంటే అన్ని మీరు ఇలా అంటున్నారు. మొన్న సిద్ధం సభలో ఏమన్నారు, చంద్రబాబుకి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగడానికి బయలుదేరుతుందంటూ అదొక ప్రొజెక్షన్. 60-20 సరే ఇవన్నీ పట్టించుకోవద్దు, ఉండే ఉంటాయి, క్లారిటీ ఉందని చెప్పి విక్రమ్ గారు అంటున్నా. మాటలు చెప్పండి, మాయాలు చేయండి. రేవులు పరిశ్రమలో రాష్ట్ర ఆదాయం పెంచేసే విధంగా ఇంటింటికి చెప్పాలని వాలంటీర్లకి స్పెషల్ క్లాసులు, అంటే రకరకాల కార్యక్రమాలు ఇప్పుడు అన్ని కూడా తీసుకొస్తున్నారు బయటికి అధికార పార్టీ నుంచి. నేను అనేది ఏంటంటే అసలు నిజంగా చెప్పాలంటే టీడీపీ జనసేన పొత్తు అనేది మీ అందరికన్నా ప్రజలు క్యాడర్ ఎక్కువ కోరుకున్నారు. ఈ పొత్తు ఉండాలని, వీళ్ళిద్దరు ఉంటే బాగుంటుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అతను అని ఎక్కువ మంది అనుకున్నప్పుడు రాని వాళ్ళు లేకపోతే ఈ ఆశావహులందరికీ ఎలక్షన్ ఎంత ముఖ్యమో రెండు పార్టీలకి రాష్ట్రానికి అన్నది కూడా ఇంకా క్లియర్ గా చెప్పగలగాలి కదా అలకలు ఉన్న వాళ్ళకి. డెఫినెట్ గా అండి మా నాయకులు చెప్తారు. ఇప్పుడు కింద కేడర్ లో మనకి వెనకత లేకపోతే మనం ఏం చేయలేమండి. ఇప్పుడు మనం ఎంత నాయకుడు అయినా కేడర్ లో అసంతృప్తి ఉంటేనే ఇబ్బంది. ఇప్పుడు ప్రెసెంట్ వైసీపీ గవర్నమెంట్ లో అంటే ప్రజాస్వామ్యం ఎలా ఇబ్బంది పడుతుంది, ఆ పార్టీలో కూడా కేడర్ లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకోవడం వల్ల అందుకే ఆయన ఒక ప్యారలల్ వ్యవస్థను పెట్టుకున్నాడు, వాలంటీర్ అనే వ్యవస్థను పెట్టుకుని చేద్దాం అనుకున్నాడు. వాలంటీర్లు జీతానికి చేస్తున్నారండి. ఎవరు చేసినా గ్రామాల్లో ఒక సర్పంచ్ని కాదు కానీ లేకపోతే ఒక పార్టీ అక్కడున్న పార్టీ లీడ్ చేస్తున్న లీడర్లు కాదు కానీ ముందు నుంచి ఉంటున్న లీడర్లు కాదు కానీ వీళ్ళేం చేయలేరు. సో వాళ్ళు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి అన్ని నేనే అనుకుంటున్నాడు, లేకపోతే ఆయనకు సంబంధించిన ఒక 5గురితో మొత్తం రాష్ట్రాన్ని నడపడం. ఎమ్మెల్యేని డమ్మీ చేశాడండి, మంత్రులు డమ్మీ చేశాడు, సో జిల్లా పరిషత్ చైర్మన్ డమ్మీ చేశాడు, ఒక్కరోజు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ కేడర్లో ఉంది. మనం ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఎంత కసిగా ఉందో దానికన్నా వాళ్ళ కేడర్లోనే చాలా కసి ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆయన సిద్ధం అనే దానికి జనాలు వస్తున్నారో డబ్బుల ద్వారా తీసుకెళ్తున్నారు కానీ
ఎవరు కూడా ఓన్ గా బయలుదేరే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో మొన్న జరిగింది తగరపోల్స్ దగ్గర 30,000 గట్టిగా లేరు, కానీ వాళ్ళు పత్రిక లేకపోతే ఆయనకున్న టీవీలు ఇష్టానుసారంగా మాట్లాడుకొని తప్పించి అది 5 నుంచి 6 ఎకరాలండి. ఎలా లక్షలాది మంది వస్తారు? ఏదో క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటుకి ప్రజల మద్దతు ఉంది, పార్టీల మద్దతు, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడండి చాలా గట్టిగా. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏది చేయలేదని ఈరోజు యువత భావించి రోడ్డు మీదకి వస్తున్నారు. ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు. చివరికి ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం చూసి వాళ్ళకి ఒక 40-50 మాసాలు అయినట్టుంది. సో అన్ని వర్గాలు, ఇప్పుడు ట్రేడర్స్, అరే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తేనే, ట్రేడర్స్ అంత టోటల్ గా వ్యాపారస్తులు. అంటే ఎలా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి? ఈ రోజు రియల్ ఎస్టేట్ టోటల్ మొత్తం నాశనం అయిపోయింది. అలాగే భవన కార్మికులందరూ కూడా రోడ్డు మీద పడిపోయారు. ఇలాంటి చెత్త ప్రభుత్వం మేము చూడలేదని ప్రతి ఒక్క నోటి వస్తుంది. సో ఈ రోజు అవసరం, ప్రజలకు అవసరం అంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్రభుత్వం కావాలి కోరుకోవడం ప్రజలకు అవసరం. కాబట్టి ఈ రోజు చాలా యాంగ్జైటీగా ఉన్నాయి. ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా ఆయన్ని ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించడం సిద్ధంగా ఉన్నారు. రైట్. మనతో పాటు ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ సుందర విజయ్ కుమార్ గారు కూడా, జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత కంగ్రాచులేషన్స్, మీ సీట్ అయితే క్లారిటీ వచ్చేసింది. సో మెజారిటీ వాటిల్లో 20లో ఏకాభిప్రాయంలో మీ సీట్ ఉంది, యలమంచిలి. సో యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నర్సాపురం, పోలవరం, తెనాలి, దర్శి, కాకినాడ, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్, ఇవైతే మీ క్లారిటీ వచ్చినాయి 20లో, అందులో మీది ఉంది. కంగ్రాచులేషన్స్. 1. 2, ఇక పూర్తి స్థాయిలో ఇక అంతా క్లారిటీ వచ్చేసినట్టేనా? ఇంకా కొంత లెక్క తేలాలని అంటున్నారు కదా, అవి కూడా ఎప్పుడు క్లారిటీ వస్తాయి? మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులు అందరూ కూడా శుభోదయం అండి. మేడం, వాస్తవానికి ఏంటంటే ఈ క్లారిటీ ఎప్పుడో ఉందండి అందరికి, అంటే వాళ్ళిద్దరికి చాలా క్లారిటీ ఉంది. అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను ఓవరాల్ గా అంటే లాస్ట్ టైం, బిఫోర్ లాస్ట్ టైం, గత 2-3 సార్లు నుంచి దగ్గరగా సెలక్షన్స్ చూసాం, అన్ని చూసాం. ఇది కొంత విభిన్నమైన సెలక్షన్, ఇది క్యాండిడేట్ సెలక్షన్ చాలా విభిన్నమైన సెలక్షన్. అండ్ సీట్ల విషయంలో కూడా బయట మాట్లాడుకునే మాటలు వాస్తవానికి బాధ్యతగా ఉండమని ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. ఎవరు? తెలుగుదేశం నాయకులు చెప్పారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇద్దరు కూడా అంటే ఓవరాల్ గా 2024 ఎలక్షన్ అంటే ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క అవసరం, ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. 2024 అవసరం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని గెలిపించుకోవడం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం, ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళకి అంటే ఫ్యూచర్ చూపించడం, ఇది ఈ ఎలక్షన్ కి ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఈ అవసరం చాలా అవసరం, రాష్ట్రం కోసం చాలా అవసరం. అదే రీతిలో ఇద్దరు నాయకులు కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. ముందుగా 2018లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడతారు, అప్పటి నుంచి కూడా అలాగే మాట్లాడుతున్నారు, ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు. సెలక్షన్స్ కూడా అంటే మీరు అనొచ్చు, అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే రాష్ట్ర అవసరానికి ఇంకొకరికి సెలెక్ట్ చేయకపోతే ఇంకోటి, అదే నోటి దాకా వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చేసింది కాబట్టి మీరు ఒడ్డునున్నారు, రానోళ్ళందరూ భయం ఉంటది కదా మేడం. నేను 2009లో నేను ప్రజారాజ్యంకి పోటీ చేద్దామని నేను ఆస్పిరెంట్ అండి. ఆ రోజు పరిస్థితుల్లో నేను అప్పుడు చాలా చిన్నోడిని, అప్పుడు వేరే వచ్చింది. అప్పుడు కూడా నేను ప్రజారాజ్యానికి నేను పూర్తిగా పనిచేశా. 2014 అయితే తెలుగుదేశానికి నేను ఏం చేశాననేది ప్రతి తెలుగుదేశం, ప్రతి ప్రెస్ కి, ప్రతి ఒక్కరికి తెలిసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. అయినా కూడా లాస్ట్ మినిట్ లో కొన్ని కారణాలు, అంటే అవతలో లేదు గొప్ప అని కాదు, అవతల వాళ్ళు కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి కాంగ్రెస్ నుంచి కొంత ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేకపోయారు. కానీ ఆ రోజు అప్పుడు వచ్చిన క్యాండిడేట్ కన్నా బెస్ట్ క్యాండిడేట్ అని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇవన్నీ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. క్యాండిడేట్ అంటే అక్కడ గెలుపు గుర్రం అనేది కాదు, అకామిడేట్ చేసే పరిస్థితి అని 2014. తర్వాత 2019లో ఎవరికో పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం అనేది నా దగ్గర ఒక ఎత్తు, అది ఇంకా శంఖంలో పోయలేదు, తీర్థం అవ్వాలి. ఇంకా శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు. అయితే ఓకే, ప్రతి ఒక్కరికి ఆశాజనకం. 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి ఒక
న్యూస్ నాకు చాలా ఆనందంగా, నాకే కాదు మా కుటుంబానికి, నా అభిమానులకి అందరికీ ఆనందంగా ఉంటుంది. అందులో డెఫినెట్ గా ఎస్. బట్ నేనైతే మాత్రం 100% ఇదిగో పలానా సుందరపు విజయ్ కుమార్ నువ్వు నీకు సీట్ అన్నదంత వరకు నేను చాలా ఓపిక్ గా ఉండాలనేది చాలా క్లారిటీ. అంటే ఒకటి, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా మెచ్యూరిటీతో క్లారిటీతో ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నా, ఒక మాటని పదే పదే ప్రొజెక్ట్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళ మీడియా దాంట్లో. పొత్తులో కొంచెం కష్టం ఉంటుంది, సర్దుకుని వెళ్తామని, ఒత్తిళ్లు ఉంటాయి అని. నిజంగా ఆ స్థాయిలో కష్టం ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే శ్రేణులు ఏమన్నా ఇంకా మిమ్మల్ని అంటున్నారా? అలాంటివి కామెంట్ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే? అంటే ఒక్కటి మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవితమే కదా. ఇప్పుడు సీరియస్ గా పాలిటిక్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు, క్యాజువల్ గా తీసుకొని వచ్చిన వాళ్ళకి ఒక ఇది కాదు ఇంకోటి, లేకపోతే అప్పుడెప్పుడో ఒకసారి ఎలక్షన్ ముందు రావడం, ట్రై చేయడం, సీట్ ట్రై చేయడం, లాబింగ్ చేసుకోవడం, సీట్ సంపాదించుకోవడం, గెలిస్తే గెలిచారు, వస్తే వచ్చింది, లేకపోతే వెళ్ళిపోవడం, అది ఒక రకమైన ఇది. కానీ నాలాంటి సీరియస్ గా పాలిటిక్స్ చేసేవాళ్ళు జీవితం దారిపోసాను అంటే, నేను 32 సంవత్సరాలకి నేను వచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 28కి వచ్చాను. 27-28 నుంచి నేను పోరాటం చేస్తూ ఈరోజు ఇన్ని 15 సంవత్సరాలు పైబడి నేను రాజకీయం చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్ గా బాధ అనేది ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఆ బాధని డెఫినెట్ గా 100% పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తారు. 100% నిజాయితీగా ఉంటాం. కేవలం ఎమ్మెల్యే ఒకటే కాదు, ఎమ్మెల్యే కాకుండా అనేకమైనవి ఉన్నాయి, అన్ని కూడా చూస్తాం. కాకపోతే ఒకటైతే క్లియర్, పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి చాలా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని బతికించాలి అంటే 100% మనం అలయన్స్కి వెళ్ళాలి. అలయన్స్ పొత్తుల్లో మాకు చాలా క్లారిటీగా మనం ఎన్ని తీసుకుంటున్నాం, అందరూ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది ఆయన టార్గెట్. ఆయన చాలా క్లియర్ గా ఉంది. ఆయన టార్గెట్ అనవసరంగా వేరే వాడిని చెడగొట్టొద్దు, గెలిచేవాడిని చెడగొట్టొద్దు, లేకపోతే వేరే వాడు బాగుంటే చెడగొట్టొద్దు. ఇది నిజంగా చెప్తున్నానంటే రాజకీయాల్లో స్వార్థం కాకుండా నిజాయితీగా ఉండే వ్యక్తికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 100% నేను చెప్తున్నా, ఈరోజు నేను ఆయన దగ్గరగా చూసిన మా అందరికీ తెలిసిన ఇదేంటంటే, ఆయన ఈ రోజు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఏదైతే తీసుకుంటారో వాళ్ళందరినీ అసెంబ్లీకి, పార్లమెంట్ కి అడుగు పెట్టే పరిస్థితులు ఉంటేనే తీసుకుంటున్నాం. 100% అడుగు పెడతాం. అంటే కాదా లేదా, నో ఛాన్స్. 50-50 కూడా కాదు, 70-30 కూడా కాదు, 100% సీట్ మేము తీసుకుంటున్నాం. మేము తీసుకున్న ప్రతి దగ్గర గెలుస్తున్నాం, గెలిచి అడుగు పెడతాం. 2, మిగిలిన వాళ్ళందరూ కూడా అధికారంలో ఉంటారు 100%. ఇది నేను చెప్తున్నా. ఎవరెవరు పని చేశారో ఏం చేశారు అనేది నాకు కూడా కొంత అవగాహన ఉంది. చేసిన వాళ్ళు, చేయలేని వాళ్ళు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా క్యాడర్ ఇప్పటి వరకు కష్టపడింది. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా అధికారంలో 100% వాళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వాళ్ళకి కూడా రేపు పదవులు ఉంటాయి, అందులో డౌటే లేదు. కానీ ఈ ఒత్తిడి ఒత్తిడి ఉంటుందని ఓపెన్ గానే అధినేత అంటున్నప్పుడు, రాకపోతే ఇవ్వకపోతే అన్నప్పుడు ఒక 2 ఉంటాయి. రాకపోతే మీకు వచ్చింది ఓకే, మీరు పక్కన పెట్టండి. రాకపోతే ఇవ్వకపోతే అప్పుడు ఆ గొడవల్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్ ఎంత ముఖ్యమో అనేది అందరూ మాట్లాడుతున్నారు కదా. మీకే కాదు, ప్రజలకి ముఖ్యం అంటున్నారు, టీడీపీకి ముఖ్యం అంటున్నారు, జనసేనకి ముఖ్యం అంటున్నారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, వివిధ వర్గాలు అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఈ రోజు క్లారిటీ ఉంది, ఒత్తిడి ఉంది. కళ్యాణ్ గారి మీద ఒత్తిడి డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది నేను అంటున్నా, ఒత్తిడి డెఫినెట్ గా ఉంటుంది. నేను గెలుస్తానని అంటారు, ఎవరైనా గెలుస్తానని అంటారు. అయితే అన్ని కూడా మనం నాయకుడి మీద వదిలేసే పరిస్థితి ఉండాలి అని అందరికీ తెలిసినాయి. కాకపోతే లాస్ట్ సెకండ్ వరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు అంటున్నాను. చేస్తారు అంటున్నాను, చెయ్యరని మాత్రం అనడానికి లేదు. అప్పటి వరకు ఒత్తిడి పెడతారు పవన్ కళ్యాణ్ గారిని, ఎట్టి పరిస్థితుల్లో పెడతారు, మొహమాటం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా పెడతారు. లాస్ట్ మినిట్ బీఫామ్ ఇచ్చేసి ఇంకా క్లోజ్, బీఫామ్ అయిపోయింది ఇచ్చేసేంత వరకు కూడా పెడతారు. ఆ ప్రెషర్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకి జీవితాలు పెడతారు. కొంతమంది ముందే వదిలేస్తారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారితోనో చంద్రబాబు నాయుడు గారితోనో ఆయనతో ముందే వాళ్ళకి ప్రెషర్ పెట్టకుండా ఉండాలని ముందే వదిలేస్తారు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కానీ డెఫినెట్ గా ఎస్, మేమైతే పొత్తు ధర్మం అనేది అందరికీ కమ్యూనికేట్ చేయగలుగుతారా? చేశాం కదా. నాకు తెలిసినంత వరకు పొత్తు ధర్మం 100% వెళ్ళింది. అయినా కూడా ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు వాళ్ళు ఉంటది, కొంత ఉంటది. నేను వాళ్ళని తప్పు పట్టను అలాగని చెప్పి మేము డెఫినెట్ గా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఒక్కరోజు ఒక్క సెకండ్ జనసేన పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళని మేము 100% పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా
వాళ్ళని మంచి స్థాయిలో కూర్చోబెడతారు. అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. విక్రమ్ గారు, విజయ అవకాశాలే ప్రాతిపదికగా అనేది చాలా నొక్కి ఒక్కడించి చెప్తున్నారు వీళ్ళందరూ. ఒకటి, రెండు, పొత్తు ఎంత ముఖ్యము, ఇప్పుడు ఈ వారం రోజులు భుజగింపులు, సంప్రదింపులు, లేదా విజయ అవకాశాలను దెబ్బతీయద్దు అని రిక్వెస్ట్ చేసే అవకాశం, ఇలా అన్ని ఉంటున్నప్పుడు వాటి అధికార పార్టీ కూడా ఇంకా ప్రయత్నిస్తోంది. ఇంకొక పక్కన ఇది ఇప్పుడు 2, 3 అన్నది కూడా ఇక క్లారిటీ వచ్చినట్టేనా పొత్తు? అంటే మొన్న జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు గారు కూడా కొంత మాట్లాడేశారు కదా ఓపెన్గా, 175 పోటీ చేస్తాం, 25 పోటీ చేస్తాం, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మా వాళ్ళందరితో మాట్లాడేస్తారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఇక బీజేపీ అనేది ఇక పొత్తులో ఉండే అవకాశం కనబడతాం. మీ అభిప్రాయం? తర్వాత ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా వచ్చిందండి దేశవ్యాప్తంగానే, మన రాష్ట్రంలోనే కాదు. ఎందుకంటే సంకీర్ణ రాజకీయాలు ఎప్పుడైతే వచ్చినాయో, సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత పొలిటికల్ డైనమిక్స్ మారినాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా అంటే ఒక పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక పర్టికులర్ నియోజకవర్గంలో పార్టీ జెండాలు పట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసి, ఇక నాకు ఈ హక్కు వచ్చేసింది, నేను ఈ పార్టీ తరఫున నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అని అనుకునేటువంటి రోజులు పోయినాయి. గతంలో ఉండొచ్చు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, సమయం చేసాం కాబట్టి నాకే రావాలని చేయొచ్చు, ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే మీకు ఈ సంకీర్ణ ధర్మం పాటించాలి, పొత్తు ధర్మాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం 2వ స్థానంలో ఎన్ని అంటే 23 స్థానాలే వచ్చినాయి మొన్న, కానీ 2వ ప్లేస్లో ఉంది కదా, చాలా స్థానాలు ఉంది. అదేవిధంగా జనసేన ఎన్ని స్థానాల్లో, జనసేన ఎన్ని స్థానాల్లో 2వ ప్లేస్లో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత ఏ విధంగా కొంత బలపడతా వచ్చినాయి. సో దీని ప్రాతిపదికగానే అక్కడ చూస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే, ఇప్పుడు పనిచేసేటప్పుడు కూడా పొత్తు అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మానసికంగా సిద్ధం అయి ఉండొచ్చు. ఇప్పుడు విజయ్ కుమార్ గారికి మీరు చెప్పారు ఎలమంచిలి ప్రకటించారని, ఎస్, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే మనం చేసినటువంటి కష్టాన్ని ఫలించింది కాబట్టి. కానీ ఆయన ఇంకో మాట కూడా ఒకటి అన్నారు, ఇంకా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాలేదని. అంటే ఇంకా రేపొద్దున అవసరమైతే ఆయన త్యాగం చేయాల్సి వస్తుందేమో అనే దాంట్లో ఉన్నాడు ఆయన. దానికి అభినందించాలి, ఎందుకంటే అటువంటి క్లారిటీతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే పూర్తిగా ప్రకటించినంత మాత్రాన్ని ఇంకా అవ్వలేదు, ఇంకా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటా ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక మాట అంటున్నాయి, అధినేతలిద్దరికి క్లారిటీ ఉంది, అధినేతకి ఒక క్లారిటీ ఉండొచ్చు, సెకండ్ లెవెల్ లీడర్ కి ఒక క్లారిటీ ఉండొచ్చు, కింద క్యాడర్ కి కార్యకర్తకి ఒక క్లారిటీ ఉండొచ్చు. ఆ అధినేతల క్లారిటీని ఆఖరి కార్యకర్త వరకు వీళ్ళు తీసుకెళ్లగలుగుతున్నారా? అది వీళ్ళకి చెప్తున్నట్టు రీచ్ అవుతుందా? ఎందుకంటే చిన్న గొడవను కూడా అధికార పార్టీ భూతద్దంలో చూపిస్తూ కమ్యూనికేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రతి వాళ్ళని పిలిచి కింద స్థాయిలో, గ్రామ స్థాయిలోనో, మండల స్థాయిలో నేతలందరినీ పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదండి. ఎక్కడైతే బలమైనటువంటి అభ్యర్థులు, అంటే బలంగా ఉంది పార్టీ అక్కడ అనుకున్నారో, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అంతేగాని ప్రతి వాళ్ళని పిలవాలంటే అంత సమయం కూడా ఉండదు, అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆ నియోజకవర్గ స్థాయిలోని నాయకులే మాట్లాడతారు వాళ్ళు కింద స్థాయిలో. అంటే ఆ లీడర్ తోనే చెప్పించాలన్నప్పుడు వీళ్ళు రీచ్ చేయించాలి కదా ఆఖరి కార్యకర్త వరకు, మైండ్ సెట్ ని చేస్తారు. ఎందుకంటే మీకు పూర్తిగా ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి వాళ్ళని ఏదో విస్మరించాలని కాదు. కానీ ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే అధినేతల స్థాయిలో జరగదు అది. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎలమంచిలి ఉంది, ఆయన మాట్లాడుకుంటారు. సపోజ్ వేరే ఇంకొక నియోజకవర్గం ఉంది, ఆ బలమైనటువంటి నేత ఉన్నాడు, అక్కడ సీటు రాకపోయినప్పటికీ కూడా తెలుగుదేశానికి పనిచేయించాలి, మన తెలుగుదేశం గెలుపుకు మనం కృషి చేద్దామని జనసేన వాళ్ళు చెప్పాలి, కింద స్థాయి వాళ్ళకు కూడా చెప్పాలి. అదేవిధంగా వైస్ వర్స తెలుగుదేశం వాళ్ళు కూడా రేపొద్దున జనసేనకి ఇస్తే జనసేన గెలుపు కోసం మనం పనిచేయాలి, రేపొద్దున అధికారం కోసం మనకు అనేక పదవులు ఉంటాయి ప్రభుత్వంలో, కాబట్టి మనకు అవకాశం వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పదే పదే, ఇప్పుడే కాదు కదా రేపొద్దున భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత ఎన్నో పదవులు ఉంటాయని ఆయన చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం వాస్తవికమైనటువంటి ప్రాతిపదిక మీదనే ఈ పొత్తులు అనేటువంటిది సాగుతున్నాయి. ఎక్స్టర్నల్గా పత్రికలు ఏం రాస్తున్నాయి, అధికార పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ముష్టేస్తే ఆయన తీసుకుంటున్నాడు, ఇలాంటివన్నీ అవన్నీ రకరకాలుగా అంటే ఇన్స్టిగేట్ చేసేటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటిని ఇప్పుడు ఈ స్థాయిలో పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఓటు ట్రాన్స్ఫర్ కోసం
రెండు పార్టీల నేతల్ని కలిపి కూర్చొని ఇంకోటి ఏంటంటే ఒక మంచి మాట ఒకటి వచ్చింది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడైనా ఫోన్ వస్తుంది వాళ్ళ అభ్యర్థులకి అంటే సిట్టింగ్లకి వస్తుంది వాళ్ళు వెళ్ళే వరకు ఏ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియని పరిస్థితి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రకటించే ముందు అభ్యర్థులను పిలుస్తాం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని పిలుస్తాం మాట్లాడతామని చెప్తున్నారు ఇట్స్ ఎ గుడ్ సైన్ అది అంతేగాని మేము పలానా ఆయనకి ఇచ్చాము ఇక మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే అనేటువంటిది కాకుండా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో అందరినీ కూడా సాధ్యమైనంత వరకు క్యారీ చేస్తాము అనేటువంటి మాట ఒకటి ఏదైతే అన్నారో ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ అది కూడా పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా ఒకటండి ఇట్స్ ఏ బిగినింగ్ ఫర్ జనసేన ఇప్పటికీ ఒకటే సీట్ ఉంది ఆ ఒక్క సీటు వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళకి 25 సీట్లు వచ్చినా 32 సీట్లు వచ్చినా కూడా ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అవుతుంది నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట అన్నది బాగుంది ఎందుకంటే ఉన్న దాంట్లో మనం ఎక్కువ గెలవాలి అసెంబ్లీలో మన ప్రెజెన్స్ ఉండాలి కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడదాం మన జర్నీ అనేది ఏదైతే అన్నారో చాలా ప్రాగ్మాటిక్గా మాట్లాడినట్టుగా అనిపించింది అది కూడా జనసేన శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒక్క సీటే ఒక్క సీట్ నుంచి మీకు 25 సీట్లకి కనుక గుడ్ లీప్ అన్నమాట పెద్ద జంప్ అది ఒకటి నుంచి 25 అంటే సపోజ్ 25లో 23 24 గెలిచారనుకోండి అది పెద్ద అచీవ్మెంట్ కదా కాబట్టి డెఫినెట్ గా ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శ్రేణులు లేకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అనుకోవాలి అక్కడి నుంచి కూడా వాళ్ళు ఏదైతే లక్ష్యం అనుకున్నారో అధికార పార్టీని ఓడించడం ఆ దిశ కొండ్ర మురళి గారు సో ఈ రోజు నుంచి మళ్ళీ కదలరా సభలన్నీ కూడా మీకు పునఃప్రారంభం అవుతున్నాయి అనకాపల్లి ఇవన్నీ వెళ్తున్నారు ఈ సీట్ల సర్దుబాటు అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే మాక్సిమం క్లారిటీ వచ్చింది 8వ తారీఖున మళ్ళీ ఫైనల్ భేటీ అంటున్నారు 14వ తారీఖున మళ్ళీ పాలకొల్లు వేదికగా మేనిఫెస్టో విడుదల చేస్తారా అదే అంటే మొత్తంగా ఇవన్నీ కూడా ప్రజలకి ఇంకా డీటెయిల్డ్ గా దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి సభల ద్వారా ఇంకా మరింత ఆయా స్థానికంగా ఉన్న నాయకులతో అందరితో కూడా ఇవన్నీ విషయాలు చర్చిస్తారా ఎందుకంటే ఒక పక్కన 5 ఏళ్లలో ఏం చేశారో అడగద్దు మళ్ళీ చేస్తే అద్భుతాలే అంటున్నారు వాలంటీర్లను నమ్ముకున్నారు గట్టిగా వాళ్ళందరికీ కూడా విందులంట కుక్కర్లు ఇస్తున్నారంట ఎక్కడికక్కడ చెప్పండి ఏం చేస్తారు వాళ్ళు ఎన్ని జిమ్ముట్లు చేసినా వాళ్ళ నాయకులు బయటకు వచ్చి ఎన్ని బూతులు మాట్లాడినా కడుపు మంటతో మేము సింగిల్ గా వస్తాం తెలుగుదేశం సింగిల్ గా రమ్మనండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సింగిల్ గా రమ్మండి ఇవన్నీ కూడా అంటే మెయిన్ ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద పెద్దగా అవగాహన కానీ నమ్మకం లేదండి అంటే కాన్స్టిట్యూషన్ ఉంది రాజ్యాంగం ఉంది ఇది స్టేటు ఇవన్నీ కూడా ఆయనకి పెద్దగా అంటే ఆయన అవసరానికి అన్ని తెలుస్తాయి మిగతా అయితే తెలియవు పెద్దగా సో ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఏ విధంగా పార్టీలు ఉంటాయనే దాన్ని కూడా అది కూడా ఇంకితంగా మర్చిపోయి మాట్లాడడం ప్రతిసారి కూడా అంటే పర్సనల్ గా మాట్లాడడం అసలు ఆ సిద్ధం సభలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం ఏం మాట్లాడుతున్నాడో అసలు రాజ్యాంగబద్ధంగా ఎలా ఉండాలో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఘోరించడం ఇప్పుడు మనం చేసుకున్న దురదృష్టం సో ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో రేపు ఖచ్చితంగా జగన్మోహన్ ఓడించాలని తెలుగుదేశం జనసేన గ్రాస్ రూట్ లెవెల్లో అండి మీరు అసలు మినిమం కూడా అంటే పెద్ద నాలెడ్జ్ లెవెల్ కూడా లేదు రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలి ఎవరు క్యాండిడేట్ పెట్టినా మనం ఓటు వేయాలి అనే ఆలోచన చాలా గ్రాస్ రూట్ లెవెల్లో విలేజెస్ లో ఈ రోజు ఉందండి అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు అనేది ఎందుకంటే వాళ్ళకి కనీసం మన గత 5 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాల కిందట 2019 వరకు అంటే ఈయన ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు కూడా అసలు ఖాళీ ఉండేది కాదండి అందరికి కూలి వాడికి కూడా కూలి దొరకడమే కాదు అసలు వాళ్ళు రిలాక్స్ చేసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు అంటే అంత ఎక్కువ పని దొరికేది ఈ రోజు ఎవరికి పని దొరకడం లేదు అందుకోసం అది బాగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళింది ఇంకా అంటే ఈ సంవత్సరం అయితే యాక్చువల్ గా ఏముంటుందని సంక్రాంతికి చాలా అంటే ఎక్కువ ఇల్లులో గ్రామాల్లో ఎక్కువ ఇల్లులో సున్నాలు కూడా వేసుకోలేదండి అంటే అంత దారుణంగా ఈ రోజు పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది అందుకోసం వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి అంటే పార్టీకి ఓటేయడానికి రెడీగా ఉన్నారు
అలాగే మా నాయకులు కూడా సెకండ్ క్యాడర్ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సెకండ్ క్యాడర్ లో అసలు మామూలుగా ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో అక్రమ కేసులు బనాయించడం అనేది సహజ సిద్ధం అయిపోయింది. సో అందుకోసం ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మేము ఉన్నామండి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో రోజుకి 1000, 2000, 3000 వైసీపీ నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో చేరిపోతున్నారు. ఎవరో మండలంలో చేరికలు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఇలాంటి టైంలో డెఫినెట్ గా నీరు పల్లం ఎక్కడుంటే అక్కడికే వస్తుంది కాబట్టి టీడీపీ జనసేనలో వలసల జోరు చేరికలు విపరీతంగా పెరిగాయి. ఈ చేరికలు ఈ వలసలు ఉన్న వాతావరణాన్ని పాడు చేయకుండా ఉండడం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అంటే ఇది గ్రాస్ రూట్ లెవెల్ కిందలో అంటే మీరు అన్నది కరెక్టే. టీడీపీ జనసేన ఇప్పుడున్న లీడర్లు క్యాడరు అంతా కలిసి వెళ్ళాలనుకుంటున్నప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళతో కొంత వాతావరణం మళ్ళీ అలజడి రేగే అవకాశం ఉంటది కదా. మీరు ఎట్లా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు వేయాలి, ఇవన్నీ షిఫ్ట్ అవుతుంటారండి. అంటే ఇప్పుడు ఎలా నిన్నటి వరకు ఒక 6 months వరకు వైసీపీ నుంచి ఎవరు రావడానికి భయపడ్డారు. ఎందుకంటే ఏమైనా మనం తెలుగుదేశం జనసేన వైపు కన్నెత్తితే మనకున్న పెన్షన్లు పోతాయి, మనకున్న అన్ని అంటే ఉన్న ల్యాండ్ లాగేసుకుంటారు, లేకపోతే ఏమైనా గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్ లో పెడతారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇవన్నీ భయాలతో ఉండేవి. ఇప్పుడు అన్ని కట్టలు తెంచుకుని బయటకు వచ్చారు ప్రజలు. ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు కూడా అందరూ కూడా ఇప్పుడు న్యూట్రల్ ప్రజలు ఎప్పుడు 90% న్యూట్రల్ గా ఉంటారండి. 90% పార్టీలతో అనుబంధంగా ఉన్నా వాళ్ళు నాయకుడు లేకపోతే ఆ పార్టీ ఎలా ఉంది, ఆ ప్రభుత్వం ఎలా ఉందని గమనిస్తారు. ఇప్పుడు వైసీపీలో ఒక షిఫ్ట్ విపరీతంగా ఎందుకు అవుతుందంటే నాయకులు కాదండి, మామూలుగా కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు ఎంతమంది ఉంటారు, విలేజ్ కి ఒక 2-3 లీడ్ చేస్తారు. ఆ 2-3 పరిస్థితి కూడా బాగోలేనప్పుడు వాళ్ళు కూడా మాతో వచ్చేస్తారు. సో ఇప్పుడైతే బాగా విపరీతంగా వైసీపీ నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో అందరూ కూడా ఇటు రావడం జరుగుతుంది. జనసేన తెలుగుదేశం మద్దతు ఇవ్వడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఎవరైతే రాలో వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఖచ్చితంగా ఎలక్షన్స్ లో మీకు ఓటు వేస్తాం ఈసారి, ఎందుకంటే ప్రభుత్వం బాగోలేదు అనేది. అందుకోసం అన్ని విధాలా ఇప్పుడు మంచి వాతావరణం ఉందండి. అలాగే మా నాయకులు మంచి వాతావరణం ఉంది అని అదే ప్రశ్న నేను జనసేన కూడా అడుగుతాను. ఎందుకంటే చేరికలు వాళ్ళకి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి బేషరతుగా జాయిన్ అవ్వమని చెప్తున్నారా, లేకపోతే ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు దాదాపుగా ఒకరికొకరు కొట్టుకుని ఉంటారు ఒక సందర్భాల్లో. ఇప్పుడు మళ్ళీ అదే నాయకులు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు ఇక్కడ వాతావరణం పాడవకూడదు కదా. అంటే తక్కువ మీరు అనుకునేది ఒక 20-30 అంటే ఒక మండలంలో ఒక 2-3 విలేజ్ల్లోనే ఫ్రాక్షన్ విలేజ్లా ఉంటాయి. మిగతా విలేజ్ అన్ని కూడా షిఫ్ట్ అవుతాయి. ఒకవేళ నాయకత్వం బాగుండి ఉంటే నిజంగా వైసీపీ నాయకత్వం డెఫినెట్ గా మనం చెప్పిన వచ్చే పరిస్థితి ఉండదు, లేకపోతే వారు కూడా షిఫ్ట్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ ఈ రోజు అన్ని విధాలా ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేరిపోవడం కాదు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఇది మంచి అంటే ఇప్పుడు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలు మీకు తెలుసు కదా, ఆర్థికంగా ఏదో నిలదొక్కుని ఇప్పుడే పిల్లలు చదివిస్తున్నారు. ఆ పిల్లలకి ఏవో ఉద్యోగాలు కావాలి, లేకపోతే వారికి ఒక భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు అంతా కూడా మొత్తం అంతా కూడా డార్క్ అయిపోయింది, ఇప్పుడు చీకటి అయిపోయింది. ఎవరికి అంటే గ్రామాల్లో ఈ రోజు యువకులు చూసుకుంటే డిగ్రీ చదువుకున్నారు, ప్రతి విలేజ్ లో కనీసం ఒక అంటే 100 వరకు ఉంటున్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే యూత్ ఎక్కువ ఉన్నారు, 30-40. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, రేవులు పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం పెంచేస్తారంట. అంటే ఇన్నాళ్ళు పెంచలేదనే కదా, ఉద్యోగాలు ఇస్తారంట, అంటే ఇవ్వలేదనే కదా మీరందరూ చెప్తున్నాయి, అవే కదా. ఇప్పుడు వాళ్ళకి సిగ్గు ఉండాలండి ఆ మాట అనడానికి. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు 9 మాసాలు అయింది, నువ్వు ఏ పరిశ్రమ తీసుకొచ్చావు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించావు, అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పరు. బుకాయించడం, లేకపోతే కడుపు మంట మాట్లాడడం, లేకపోతే వ్యక్తిగతంగా బూతులు తిట్టడం. మరి మనం చూసాం ఇప్పుడు చెల్లినే ఏ విధంగా అంటే ఒక బాబాయ్ అని చెప్తే ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాలు 9 మాసాల్లో ఉన్న అంటే సొంత చెల్లిని లేకపోతే వివేకానంద కూతురు మీద కేసులు పెడుతున్నారంటే ఎంత దుర్మార్గులో చూడండి. సో ప్రదర్శన చేసుకున్నారు. అందుకోసం చాలా చక్కగా రేపు ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన పార్టీలకి ఖచ్చితంగా 175కి నాకు సింగిల్ డిజిటే పోతాయండి. మిగతా 165 వరకు సీట్లు వస్తాయనేది నాకు చాలా బలంగా నమ్మకం ఉంది. ప్లీజ్ చెప్పండి చెప్పండి ఏంటి అసలు మీ దాంట్లో కూడా వలసలు ఉన్నాయి కదా, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. వాతావరణం పాడు చేసుకోకుండా చూసుకోవాలి కదా. లేదు మేడం, వాస్తవానికి ఇప్పుడు వరకు చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు విశాఖపట్నంలో వంశీ అని వచ్చాడు. వంశీ ఏ రోజు కూడా
అన్నెసరీగా తిట్టలేదు. చాలా సార్లు అందరికీ వెళ్ళినాయి స్క్రిప్ట్లు, కానీ ఏ రోజు తిట్టలేదు. అలా రమేష్ బాబు కూడా పెద్దగా ఏమి ఎవరిని తిట్టి ఇష్టానుసారం రాజకీయం చేసే అది పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే నాయకులు బయటకు వస్తున్నారో వాళ్ళు జెన్యూన్ గా వాళ్ళ క్యాడర్ ని అక్కడ ఉన్న ప్రజల కోసం వాళ్ళు స్టాండ్ తీసుకొని వచ్చే వాళ్ళ పరిస్థితి వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నార్మల్ గా ఉన్నారు. ఊరికి ఇష్టానుసారం తిట్టినోడు ఎవడు రాలేదు మేడం, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మీరు చూడండి. సో ఎప్పుడైనా సరే నిజాయితీగా, ఇప్పుడు ఏమవుతుందంటే మేము కూడా రాజకీయం చేసుకుంటాం, మేము కూడా పార్టీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఎవరిది కరెక్టో వాళ్ళదే చెప్తాం. అలాగే ఇప్పుడు కొంతమంది నాయకులు, అపోజిషన్ నాయకులు కూడా రాజకీయం చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే రాజకీయం చేస్తారు. వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి. ఇబ్బంది అంతా ఏంటంటే చాలా దారుణంగా ఇష్టానుసారంగా మాట్లాడే ఎవరు ఈ నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ, అంటే అతిభక్తి, వాస్తవానికి ప్రజాస్వామ్యాన్ని వదిలి భజన పార్టీలో జాయిన్ వాళ్ళు మాత్రమే ఈ పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇబ్బంది రాదండి. ఏ పార్టీ అయినా తీసుకుంటది, ఇబ్బంది ఏమి ఉండదు అందులో. అలా దానికోసం ఏమీ ఇది లేదు. ఏది ఏమైనా నోరు చేసుకున్న వాళ్ళ టికెట్లు ఇంకా చెప్పలేదు. వంశీ గారికి కానీ, వల్లభనేని వంశీ గారికి కానీ, నాని గారికి కానీ వాళ్ళు ఇంకా పాపం టికెట్లు చెప్పలేదు. చూద్దాం. విక్రమ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ వలసలు అనే దాని మీద పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఓటర్స్ ఉన్నారు, ఒక ఎలక్షన్స్లో ఒక పార్టీకి వేస్తారు. మరి ఆ పార్టీకి వేసారు కాబట్టి మాకు ఈసారి మీరు వేయద్దని అంటారు కదా. అట్లాగనే కొన్ని కారణాల వల్ల నాయకులు బహుశా లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం నుంచి అటు వెళ్ళిన వాళ్ళే మళ్ళీ చాలామంది, ఎక్కువ మంది మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి దాని గురించి పెద్ద అది ఒక రకంగా మంచిదే అది. ఎందుకంటే ఓటు 10% ఓటు పూడ్చుకోవాల్సినటువంటి, భర్తీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. పోయిన ఓటింగ్ అంతా మళ్ళీ రావాలి. కాబట్టి మీకు వలసలు కాకపోతే ఏంటంటే వాళ్ళకి పెద్దపీట వేయకూడదు. ఇప్పుడున్న బిగ్ టాస్క్ ఏంటి? టీడీపీకి కానీ జనసేనకి కానీ ఆశావహులు భుజగించడం, ఓట్ ట్రాన్స్ఫర్, అదేవిధంగా వచ్చే వాళ్ళని కలుపుకెళ్ళాలండి. ఇప్పుడు అందుకని మీకు రాజకీయాలు అందరినీ దూరం చేసుకుని రాజకీయాలు చేయలేరు. అందువల్ల దూరం అయిన వాళ్ళని మళ్ళీ తిరిగి గర్వాపసి అంటారు కదా ప్రతి రాజకీయ పార్టీ కూడా. సహజంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్తూ ఉంటారు, తర్వాత రియలైజ్ అయ్యి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళని విస్మరించి వాళ్ళకి పెద్దపీట వేయటం కాకుండా ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తా అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. విజయ్ కుమార్ గారు కంక్లూడింగ్ ఇచ్చేయండి. అంటే మీకు ఆపాను కదా, ప్లీజ్ కంక్లూడింగ్ ఇవ్వండి. ఏం లేదు మేడం, ఏదైనా సరే నిజాయితీతో హ్యాండిల్ చేస్తే అన్ని సెటిల్ అవుతాయి. ఇదేం పెద్ద విషయం కాదు. ఇదేదో 2024 వచ్చిన ఛాలెంజ్ కాదు. ప్రతిసారి ఎలక్షన్ లో ఛాలెంజ్ వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే ఇది ప్రత్యేకమైన ఎలక్షన్, ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు అనేది ఎక్కువగా. అంటే ప్రతిసారి వచ్చిన ఛాలెంజెస్ కన్నా ఈసారి వచ్చిన ఛాలెంజ్ చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది అనే దాని మీద మాత్రమే అనిపిస్తుంది ఉన్నదంతా కూడా. లెక్కలైతే తేలిపోయినాయి కదా, ఇక మీరు లెక్కలు తేల్చేయండి.